అందరికీ నమస్కారం. కథ అనుకున్నదొక్కటి. రచయిత చెన్ను సుశీలారామం గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? శారదా, శారదా! ఆ, వస్తున్నానండి. నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ హడావడిగా బెడ్రూమ్లోకి వచ్చింది శారద. నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. నా టై కనిపించడం లేదు. ఇంకా నా పెన్ను కళ్ళజోడు ఎక్కడా? అవన్నీ ఇందాకే ఈ టేబుల్ మీద పెట్టే వెళ్ళాను కదండి. అయితే అవన్నీ కాకెత్తుకులిపోయిందంటావా? చూడు, నువ్వే చూడు, ఈ టేబుల్ మీద ఏం ఉన్నాయో. అదే నాకు అర్థం కావడం లేదండి. ఇందాక పెట్టినవి ఇంతలోకే ఏమైపోయినట్లు? అయోమయంగా అంది శారద. ఇంతలోకి శారద అత్తగారు సరస్వతమ్మ అక్కడికొచ్చింది. ఏమిటర్రా, ఏంటి హడావడి పడుతున్నారు? చూడమ్మా, నా టై, పెన్ను, కళ్ళజోడు ఈ టేబుల్ మీద పెట్టానంటుంది శారద. ఇప్పుడవి కనిపించడం లేదు. రాను రాను ఈవిడ గారికి మధుమరుపు ఎక్కువైపోతుంది. తల్లికి ఫిర్యాదు చేశాడు శేషుబాబు. నిజంగానే అవి ఇక్కడ పెట్టి వెళ్ళానత్తయ్యా. అమ్మాయి శారద, 3 వస్తువులు నా గదిలో టేబుల్ మీద పెట్టి ఉన్నాయమ్మా. నేను వాటిని ఇప్పుడే చూశాను. చూసావా, ఇక్కడ పెట్టానని నన్ను ఊరికే బుకాయించేస్తున్నావు. సర్లేరా, దానికిప్పుడు ఏమంటావు? మతిమరుపన్నది అందరికీ సహజమే. నువ్విలాగే ప్రతి విషయాన్ని నీ కోడల్ని వెనకేసుకొస్తుండు. ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళి పట్రా. ఈలోపు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ఆ రోజు ఉదయం శేషుబాబు పేపర్ చదువుతూ భార్య అందించిన కాఫీ కప్పు అందుకొని ఓ గొక్క సిప్ చేశాడు. తక్షణం సింక్ దగ్గరకు వెళ్ళి తుపుక్కున ఉమ్మేశాడు. చిచి, ఏంటిది? శారదా, ఇలారా. ఆ కాఫీలో చక్కెరకు బదులు సాల్ట్ కలుపుకొని వచ్చావేంటి? సాల్టా? భలేవారే. అలా ఎందుకు చేస్తాను? దేంట్లో ఏది కలపాలో నాకు తెలీదా? ఇందా, ఇది ఓ గొక్క తాగి చూడు. భర్త చేతిలో కప్పు అందుకొని ఓ గొక్క నోట్లో పోసుకున్న శారద ముఖం వికారంగా పెట్టింది. గబుక్కున వెళ్ళి సింక్లో ఉమ్మేసింది. నిజమేనండి, కాఫీలో ఉప్పే కలిసింది కాదు, కలిపాను అను. ఏంటిది శారదా, ఈ మధ్య ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ఒంట్లో బాగుండడం లేదా? జాలిగా చూస్తూ భార్యను అడిగాడు శేషుబాబు. అంతా అయోమయంగా అనిపించింది శారదకు. ఏమండి, నేను బాగానే ఉన్నాను. నాకే రోగమూ లేదు. ప్రామిస్ చేసి చెప్తున్నాను. కాఫీలో నేను షుగరే కలిపానండి. ఇంతలోకి పూజ ముగించుకొని పూజ గదిలోంచి అక్కడికొచ్చింది సరస్వతమ్మ. మళ్ళీ ఏంట్రా గొడవ? ఒరే బాబు, ఈ మధ్య నువ్వు మరీ బద్ధకస్తుల్లా తయారయ్యావు. ప్రతిదీ నీ భార్యని కాళ్ళ దగ్గరకు తెచ్చి అందించాలనుకుంటున్నావు. అది మంచి పద్ధతి కాదు. శారద మాత్రం ఎన్ని పనులను చేస్తుంది పాపం. అమ్మ తల్లి, నీ కోడల్ని ఇప్పుడు నేనేం అనలేదు, కానీ నువ్వెప్పుడైనా సాల్ట్ కాఫీ తాగుండవు కదూ. ఇదిగో ఈ కప్పులో ఉంది, టేస్ట్ చేయి. అత్తయ్య, నిజంగా నేను కాఫీలో షుగర్ కలిపాను. కానీ బేలగా అంది శారద. పోనీలేమ్మా, వదిలేయి. నువ్వేం బాధపడకు. ఇలాంటి పొరపాట్లు ఎవరికైనా సహజమే. సాల్ట్, షుగర్ డబ్బాలు పక్క పక్కనే ఉండుంటాయి. కాఫీలో పంచదార వేయబోయి పొరపాటున సాల్ట్ వేసుంటావు. అయినా ప్రతిదీ బోతద్దంలోంచి చూడడం మీ ఆయనకు అలవాటైపోయింది. అమ్మ శారద, ఈ కప్పు పట్టుకుపోయి నాకు అబ్బాయికి చెరో కప్పు కాఫీ కలిపి తీసుకురామ్మా. అత్తగారి మాటలతో వంటగదిలోకి నడిచింది శారద. ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తూనే విసురుగా చేతిలోని టిఫిన్ బాక్సు విసురుకొట్టాడు శేషుబాబు. ఆ శబ్దానికి శారద, సరస్వతమ్మ కంగారుగా హాల్లోకి వచ్చారు. అమ్మా, దయచేసి రేపటి నుండి వంటగదిలో సంగతి నువ్వు చూసుకుంటావా? అర్థం కానట్లు అత్తాకోడళ్ళు చూశారు. ఇదిగో ఈ బాక్సులో టిఫిన్ టేస్ట్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. బాక్సులో ఉన్న ఉప్మా అంతా కారం పుట్ట. ఓ స్పూను ఉప్మా నోట్లో పెట్టుకున్న మరుక్షణం కళ్ళల్లోంచి ముక్కులోంచి నీళ్ళొచ్చేసి నాశాల మంటేసింది. మంటకి ఆగలేక అప్పటికప్పుడు బయటికెళ్ళి కూల్ డ్రింక్ తాగొస్తే కానీ నా నోరు నా స్వాధీనంలోకి రాలేదు. ఏంటమ్మా ఇది? దీనికేమైందంటావు? అన్నీ ఇలాంటి అవకతవక పనులు చేస్తుంది. కళ్ళంట నీళ్ళొకటే తరువాయి శారదకు. నిస్సహాయంగా చూస్తుండిపోయింది.
ఉదయం మేము తిన్నప్పుడు బాగానే ఉంది కదరా. అయితే నేను తినేదానిలోనే ఇలా కలుపుతున్నదన్నమాట. నిన్న కాఫీలో ఉప్పు కలిపింది, ఈరోజు కారం కలిపింది, రేపు భోజనంలో విషం కలుపుతుంది ఆవేశంగా అన్నాడు శేషుబాబు. నోరు ముయ్యరా, నోటికొచ్చినట్లు వాగకు. ఏ ఆడది భర్త విషయంలో ఇలా ప్రవర్తించదు. పొరపాటు చేయడం మానవ సహజం. మరెప్పుడు ఇలా మాట్లాడకు. శారద వచ్చే దుఃఖాన్ని పళ్ళ బిగువున ఆపుకుంటూ వడివడిగా తన గదిలోకెళ్ళిపోయింది. చూడు, నీ మాటల మూలంగా శారద ఎంత నొచ్చుకుందో. ఏదన్నా మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోవద్దు. ఇది మరీ బాగుందమ్మా. నాకేమన్నా నా భార్య అంటే పగ ఉందనుకున్నావా? అయినా నేనేమన్నా లేనివి ఆపాదిస్తున్నానా తన మీద? అన్నిటికీ నన్నంటావేంటి? తను చేసే పనులను నువ్వు చూస్తూనే ఉన్నావుగా. నా సహనానికి కొన్ని పరిధులుంటాయమ్మా. ఎన్నని భరించను. బాబూ, కాస్త సహనంగా ఉండరా. శారద మంచి పిల్ల, మనమంటే ప్రాణం పెడుతుంది. తనకొకటే దిగులు, పిల్లలు లేరన్న బెంగతో కృంగిపోతుంది. కొడుక్కి నచ్చజెబుతూనే కోడల దగ్గరికెళ్ళింది సరస్వతమ్మ. మంచం మీద అడ్డంగా పడుకుని బాధపడుతున్న కోడల్ని అనునయిస్తూ వీపు మీద చెయ్యి వేసింది. అమ్మా శారద, నువ్వు అబ్బాయి మాటలు పట్టించుకోకు. మగాళ్ళు బయట పనుల ఒత్తిళ్ళ వల్ల ఆ విసుగంతా ఇంటికొచ్చి ప్రదర్శిస్తుంటారు. దాన్ని మనం కాస్త సర్దుబాటు చేసుకొని తేలిగ్గా తీసుకుంటుంటే సమస్యలుండవు. లేచి అబ్బాయి హాల్లో కూర్చున్నాడు. వాడికి కాస్త కాఫీ కలిపి ఇవ్వమ్మా. ముఖ్యంగా నీకు మరో మాట చెప్తాను, శ్రద్ధగా విను. మీ పెళ్ళయి 10 ఏళ్ళయింది. పిల్లలు కలగలేదని చాలా బాధపడుతున్నావని అబ్బాయి చెప్పాడు. అబ్బాయిలో లోపం లేదు, నీలోనే ప్రాబ్లం ఉందని మన ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు. దానికి మందులు వాడుతున్నావు. మీకేం వయసు మీరిపోలేదు. ఇప్పుడు కాకపోతే మరి కొంతకాలానికైనా పిల్లలు కలక్కమానరు. ఎవరేమనుకోని నువ్వు పట్టించుకోకు. నేను గాని నీ భర్త గాని ఏనాడైనా పిల్లలు లేరన్న నెపంతో నిన్నేమన్నా అన్నామా? అయినా మాకు లేని బాధ నీకెందుకమ్మా? ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ అదే ధ్యాసగా ఉంటూ మనసు చెడగొట్టుకుని మతిమారిన పనులు చేస్తే ఎలాగమ్మా? పోనీ నాకు తెలియకుండా అబ్బాయి కానీ నిన్నేమైనా సాధిస్తున్నాడా? చెప్పమ్మా, ఇప్పుడే వెళ్ళి వాణ్ణి 4 చివాట్లేసి వస్తాను. చప్పున లేచి అత్తగారి 2 చేతులు పట్టుకుంది శారద. అయ్యో, ఆయన్నేం అనకండత్తయ్యా. ఆయన దేవుళ్ళంటి మనిషి. మీరు నాకు కన్నతల్లి కంటే ఎక్కువ. నా అదృష్టం కొద్దీ మీ ఇంటి కోడలనయ్యే భాగ్యం నాకు కలిగింది. నన్ను మీ కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. పిల్లలు లేరన్న బాధ నన్ను కృంగదీస్తుంది. అత్తయ్య, మీకు అబ్బాయి ఒక్కరే. ఆయనతోటే మన వంశం ఆగిపోకూడదు కదా. అది నా తాపత్రయమంతా. ఆ ధ్యాసలో ఉండి అన్నీ పిచ్చి పనులు చేస్తూ మిమ్మల్ని బాధ పెట్టేస్తున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. ఇప్పుడే వెళ్ళి ఏదన్నా టిఫిన్ చేసి మీ అబ్బాయికి పెడతాను. ఎప్పుడో ఉదయం అనగా భోంచేసి వెళ్ళారాయన పాపం. అక్కడి నుంచి లేచి గబగబా వంటగదిలోకి నడిచింది శారద. ఏవండి భర్తను కుదిపేస్తూ లేపింది శారద. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు శేషుబాబు. ఏంటి, ఏమైంది శారద? ఎందుకిలా గాబరాగా ఉన్నావు? టైం ఎంతైంది? పక్కనే ఉన్న స్విచ్ ఆన్ చేశాడు. గోడ గడియారం రాత్రి 1 గంట చూపిస్తోంది. శారద ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. భార్య వైపు అయోమయంగా చూశాడు శేషుబాబు. అరే, ఏంటిది? పైన ఫ్యాన్ ఫుల్ స్పీడ్తో తిరుగుతుంది. నీ ఒళ్ళంతా ఈ చెమట్లేమిటి? శారదా, ఏమైంది నీకు? ఏమండి, నాకు చాలా భయంగా ఉంది. చెవుల్లో ఒకటే రొద, గుండెల్లో దడ. ఎవరో కిటికీ దగ్గర నవ్వుతున్నట్లు ఏడుస్తున్నట్లు వినిపిస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే కిటికీ బయట తెల్ల బట్టలు వేసుకుని జుత్తు విరబోసుకున్న మనిషి కనిపించింది. ఇప్పుడు చూస్తే అక్కడెవరూ లేరు. చాలే, ఆపింకా. అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్లు ఏంటి పిచ్చి మాటలు చేష్టలు? నువ్వు మేలుకుంది కాక నన్ను లేపి నా నిద్ర కూడా చెడగొట్టావా? ఏంటిది శారద? చదువుకున్న దానివి కూడాను. ఏంటి నీ మూర్ఖత్వం? కిటికీ దగ్గర నవ్వు ఏడుపు వినిపించడం ఏమిటి? తెల్లబట్టలేసుకుని జిత్తు విరబోసుకున్న మనిషి కనిపించడం ఏంటి? నీకు ఏదో అయ్యింది.
రేపు తప్పకుండా నిన్ను హాస్పిటల్కి తీసుకుపోవాల్సిందే. శారద, ప్లీజ్ నా నిద్ర చెడగొట్టకు. ఇంక నువ్వు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి కళ్ళు మూసుకొని పడుకో. ఆవలిస్తూ పడుకుండిపోయాడు శేషుబాబు. అమ్మా, శారదను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి చూపించాలమ్మా. రాత్రి 1 గంటకు నన్ను నిద్రలేపి కిటికీ దగ్గర ఎవరో తెల్లబట్టలు వేసుకుని జుత్తు విరబోసుకుని నిలబడ్డారని, నవ్వు ఏడుపు వినిపిస్తోందని ఏవేవో చెబుతోంది. ఏంటమ్మా ఇది? శారదకి ఏమైందంటావు? అలా వదిలేస్తే తనేమైపోతుందో అని అనిపిస్తుంది. సాయంత్రం పెందలాడే వచ్చేసి ఆసుపత్రికి తీసుకువెళ్తాను. సరస్వతమ్మ గారు దిగాలు పడిపోయింది. ఒరే బాబు, ఇదేమిట్రా, మనింటినేదో పట్టి పీడిస్తున్నట్లుంది. లేకపోతే నిక్షేపంగా ఉండే కోడలు ఇలా మారిపోవడం ఏమిటి? నువ్వు బాధపడకమ్మా, సాయంత్రం వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్తా. ఏ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తావురా? ఇంకే డాక్టరు, మన ఫ్యామిలీ డాక్టర్ ప్రహ్లాద్ గారి దగ్గరకు తీసుకువెళ్తాను. అది కాదురా బాబు, మన శారద గురించి విన్న పక్కింటి బామ్మగారు ఓ మంచి సలహా ఇచ్చారు. బొంబాయిలో ఉన్న ఆవిడ మనవడి భార్య ఇలాగే ప్రవర్తించేదట. మామూలు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి చాలా కాలం వైద్యం చేయించారట. అంతకంతకు వ్యాధి ముదిరిపోయిందే తప్ప ఆగలేదంట. ఎవరో చెప్పగా అప్పుడు ఆ అమ్మాయిని మెంటల్ ఆసుపత్రికి తీసుకుపోయారంట. అక్కడ మందులు వాడాక ఆ పిల్ల మామూలు మనిషి అయిందట. కాబట్టి మన శారదకు కూడా కాలయాపన చెయ్యకుండా సాయంత్రమే మెంటల్ ఆసుపత్రికి తీసుకుపోదాం, సరేనా? అలాగే అమ్మా. మెంటల్ ఆసుపత్రి కంటే శారద మనల్ని అపార్థం చేసుకుంటుందేమో. నీకెందుకు బాబు, అవన్నీ నేను చూసుకుంటాను కదా. కోడలు మనసు నొప్పించకుండా ఒప్పించే బాధ్యత నాది. నీకు ఆఫీస్కి టైం అయినట్లుంది, నువ్వు బయలుదేరు. అలాగే అమ్మా, ఇంక నేను వెళ్తాను. ఆ సాయంత్రం సరస్వతమ్మ కోడల్ని పిలిచి చెప్పింది. అమ్మా శారద, నువ్వు మొహం కడుక్కొని తయారవమ్మా, మనం హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కా? ఇప్పుడు మన ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగోలేదు అత్తయ్యా, అందరం బాగానే ఉన్నాగా. నేనొకసారి చూపించుకోవాలనుకుంటున్నానమ్మా. నాకు 2 రోజులుగా ఒంట్లో ఒకటే దడ, నీరసం. అయ్యో, మరి నిన్ననే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళం కదత్తయ్యా. ఇదిగో 10 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తాను. మరి మీ అబ్బాయి వస్తారేమో, ఇంటి తాళాలు పక్కింట్లో ఇచ్చి వెళ్దామా? అక్కర్లేదమ్మా, అబ్బాయి ఆఫీస్కి వెళ్ళేటప్పుడే చెప్పాను. ఆఫీస్ నుంచి తను హాస్పిటల్కి వచ్చేస్తానన్నాడు. మనల్ని అక్కడికి వచ్చేయమన్నాడు. అత్తాకోడళ్ళిద్దరూ ఆటో మాట్లాడుకుని హాస్పిటల్కి బయలుదేరారు. అన్నట్లు నీకు చెప్పడం మరిచానమ్మా, ఆ అబ్బాయి ఫ్రెండ్ భార్య మెంటల్ ఆసుపత్రిలో ఉందట. ఆ అమ్మాయిని చూసి అట్నుంచటు మన ఫ్యామిలీ డాక్టర్ వద్దకు నన్ను తీసుకువెళ్ళి చూపిస్తానన్నాడు అబ్బాయి. మెంటల్ ఆసుపత్రికా? అక్కడెవరున్నారు? ఆ విషయం నాకేం చెప్పలేదు ఆయన. మర్చిపోయి ఉంటాడు. అయినా చూడబోతూ ఎవరు ఏంటి అన్న ఆలోచన ఎందుకు? నువ్వే స్వయంగా చూస్తావు కదా. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ కాచు కూర్చున్నాడు శేషుబాబు. ఇద్దరినీ సరాసరి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడతను. డాక్టర్, ఈవిడ మా అమ్మ, ఈమె నా భార్య. ఉదయం మీకంతా వివరంగా చెప్పాను కదా. ఇక నా భార్య బాధ్యత మీదే డాక్టర్. వింటున్న శారదకు అంతా అయోమయంగా తోచింది. డాక్టర్ ఆమెను నానా రకాలుగా ప్రశ్నలు వేస్తున్నాడు. ఆఖరికి ఆమెకు కోపం ముంచుకొచ్చి భర్త మీద గయ్యమని అరిచింది. ఏమిటిదంతా? నన్నెందుకు డాక్టర్కు చూపిస్తున్నారు? ఇక్కడ మీ ఫ్రెండ్ భార్య ఉంది, చూసి వెళ్దామని చెప్పారత్తయ్య. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చూసారా డాక్టర్, ఇది వరస. ఇంటి దగ్గర మమ్మల్ని నానా అగచాట్లు పెట్టేస్తుంది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఎంతకాలం ఓపిక పట్టాం. ఇక భరించడం మా వల్ల కాదు. పిచ్చి బాగా ముదిరిపోయింది. అన్నీ మతిమారిన పనులే. ఎన్నని భరించగలం చెప్పండి? సరస్వతమ్మ తన గోడు వెళ్ళబోసుకుంది. శారద నోటమాట రాక నిలువుగుడ్లేసుకుని ఉండిపోయింది. అమ్మా, మీ బాధ నాకు అర్థమైంది. మీ అబ్బాయి నాకు అన్ని విషయాలు చెప్పారు. మీ కోడల్ని తీసుకొచ్చి నాకు అప్పగించారు. ఇంక మీరు నిశ్చింతగా ఉండండి. డాక్టర్, ఏంటి మీరు మాట్లాడుతోంది? నాకెలాంటి రోగం లేదు. ఈ తల్లి కొడుకులు నా మీద కక్ష సాధించడానికే నన్నిక్కడికి తీసుకొచ్చారు. మీరు డాక్టర్ వృత్తి చేస్తున్నారు. ఎవరెలాంటి వాళ్ళో మీరు చెప్పగలరు. కావాలంటే
నన్ను అన్ని రకాలుగాను పరీక్ష చెయ్యండి. ఉక్రోషంగాను ఆవేశంగాను అంది శారద. గుడ్. నువ్విలాగా కోఆపరేట్ చేస్తే బాగుంటుందమ్మా. నువ్వన్నట్లే నీకు అన్ని టెస్టులు జరిపిస్తాను. నీలో ఎలాంటి లోపం లేదనుకో. నో ప్రాబ్లం. మిస్టర్ శేషు, ఇక మీరు వెళ్ళొచ్చు. తనని అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్న భర్తని అత్తగారిని అడ్డకించింది శారద. ఏమండి, నన్నిక్కడ ఒంటరిగా వదిలేసిపోతున్నారేంటి? శారద, నేను రేపు వచ్చి తీసుకుపోతాను, సరేనా? ఈ రాత్రికి డాక్టర్ గారు నీకు అన్ని టెస్టులు జరిపిస్తారు. అమ్మ షుగర్ పేషెంట్. ఇంటి దగ్గరుంటేనే తనకి సౌకర్యంగా ఉంటుంది. లేకుంటే అమ్మను కూడా నీ దగ్గర వదిలి వెళ్ళేవాడినే. ఎంత? ఈ ఒక్క రాత్రికే నువ్వెక్కడుండేది? లేదండి, ఒక్క క్షణమైనా నేనొక్కతనే ఇక్కడుండలేను. నాతో పాటు మీరైనా ఉండండి ప్లీజ్. నాకు భయంగా ఉందండి. శేషుబాబు డాక్టర్ వైపు చూశాడు. సిస్టర్, గట్టిగా పిలిచాడు డాక్టర్. నర్సు రాగానే, ఈవిడ్ని తీసుకెళ్ళి రూమ్ నెంబర్ 10లో ఉంచు. బీ కేర్ఫుల్, క్విక్. డాక్టర్ అలా చెప్పగానే శారదను బలవంతంగా లోనికి లాక్కుని పోయింది సిస్టర్. ఏరా అబ్బాయి, ఇంకా ఏమిటి ఆలస్యం? పేరయ్యకు కబురెట్టి మనం అనుకున్న జబల్పూర్ జమీందారి గారి సంబంధం సెటిల్ చేయమన్నావా? శుభస్య శీఘ్రం అంటారు. గదిలో పడుకున్న కొడుకు దగ్గరకొచ్చి అతని పక్కనే కూర్చుంది సరస్వతమ్మ. అమ్మా, ఇప్పుడు మన లైన్ క్లియర్గానే ఉందనుకో, కానీ ఇంకొంచెం ఆగితే బాగా సేఫ్ ఉంటుంది. ఈ నిమిషంలో శారదకు పిచ్చి అని సర్టిఫికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు డాక్టర్. ఆ ఒక్క కారణం చాలు నాకు శారద నుంచి విడాకులు తీసుకోవడానికి. కానీ మరికొంత టైం ఆగితే శారదకు నిజంగానే పిచ్చి పడుతుందన్నాడు డాక్టర్. అవునమ్మా, ఆ డాక్టర్ ఇచ్చే మందులతోనూ షాక్ ట్రీట్మెంట్తోనూ శారద ఇప్పటికే సగం పిచ్చిగా ప్రవర్తిస్తుందట. పూర్తిగా పిచ్చెక్కిందనుకో, ఇంకా మన పట్ల సానుభూతి ప్రదర్శించే వాళ్లే తప్ప వేలెత్తి చూపి విమర్శించే వాళ్లే ఉండరు. చూసావమ్మా, నీ కొడుకు ఎంత తెలివైనవాడో. ఆ మెంటల్ ఆసుపత్రి డాక్టర్ని డబ్బుతో కొట్టి నాకు అనుకూలంగా పని జరిపించుకున్నాను. ఈ కాలంలో డబ్బుతో కానీ పనే లేదమ్మా. డబ్బున్న వాడితే రాజ్యం. డబ్బుతో న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని, మనుషుల్ని, ఈ ప్రపంచంలో దేన్నైనా సరే కొనేయొచ్చమ్మా. అందుకే ఇంట్లో అంత నాటకమాడి శారద బుర్ర చెడగొట్టి తీసుకెళ్లి మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ చేశాం. తిరిగి లక్షల కట్నం డిమాండ్ చేసే పెళ్లి కొడుకుల లిస్టులో ఫస్టున నిలబడి ఉన్నాను. ఆనందంగా చెప్పుకుపోతున్నాడు శేషుబాబు. సరస్వతమ్మ కూడా సంతోషంతో ఉబ్బి తప్పిపైపోతోంది. ఆపు నాయనా, నిజంగా నీది పాదరసం లాంటి బుర్రరా. నువ్వు ప్లాను చేసి అది నాకు చెప్పి ఇద్దరం కలిసి నాటకమాడి ఎలాగైతేనే శారదను వదిలించుకున్నాం. పిల్లలు పుట్టకపోవడానికి లోపం నీలో ఉందని తెలిసినా చెయ్యరాని పనులు చేస్తున్నట్లు నాటకమాడి ఎలాగైతేనే తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో పడేశాం. ఇంక నువ్వు ఇప్పుడు లక్షాధికారి ఏకైక కూతురికి అల్లుడవడానికి అర్హత సంపాదించుకున్నట్లే. ఇంక మనం చెయ్యాల్సిన పని ఒక్కటే మిగిలింది. శారదతో విడాకుల పత్రంలో సంతకం చేయించడమే. ఓస్, అదెంత పని? దాంతో ఒక్క క్షణంలో సంతకం పెట్టిస్తాడు డాక్టర్. సంతకం పెట్టనని మొరాయిస్తే షాక్ మీద షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేయడు. అమ్మా, కాలింగ్ బెల్ మోగింది. ఎవరో వచ్చినట్లున్నారు. ఉండు, నీ వెళ్ళి చూసొస్తాను. లేచి వెళ్ళి తలుపు తెరిచాడు శేషుబాబు. ఎదురుగా నిలబడి ఉన్న మనిషిని చూసి షాక్ అయ్యాడు. మరిదిగారు, బావున్నారా? వచ్చిన ఆవిడ పలకరించింది. ఇంకా నోటమాట రాక అలాగే ఉండిపోయాడు శేషుబాబు. ఇంతలోకి గదిలోంచి వచ్చింది సరస్వతమ్మ. ఎవర్రా వచ్చింది? గుమ్మంలో నిలబెట్టే మాట్లాడిస్తున్నావా? అడుగుతూ వచ్చి గుమ్మం బయట నిలబడి ఉన్న ఆమెను చూసి చడుసుకుందావిడ. సరిపోయింది, మీరు అలా ఉండిపోయారేంటత్తయ్యా? నేను వాణిని. ఏంటి, నాలో అంత మార్పు వచ్చిందా? నన్ను చూసి మీ తల్లి కొడుకులిద్దరూ అంత షాక్ అయ్యారేంటి? ఇంతకీ నేను లోపలికి రానా వద్దా? చప్పున తేరుకుని నోరు విప్పింది సరస్వతమ్మ. అయ్యో, ఎంత మాటన్నావు తల్లి. చాలా కాలానికి చూసాం కదా. అది కాక నీలో కూడా చాలా మార్పు వచ్చింది. రామ్మా, ముందు లోపలికి రా. లోనికొచ్చి కూర్చొని హాలంతా పరికించి చూస్తూ అడిగింది. అత్తయ్య, శారద ఎక్కడా? నా గొంతు విని కూడా ఇంకా బయటికి రాలేదేంటి?
కంగారుతో నీళ్లు నములుతున్న కొడుకును పరవాలేదన్నట్లు కళ్ళతోనే సముదాయించింది సరస్వతమ్మ. శారదా, ఉందమ్మా, ఉంది. నువ్వు కాస్త స్థిమితపడు. నీకు కొంచెం కాఫీ కలిపి తెస్తానుండమ్మా. ఒరే శేషు, ఈలోపు నువ్వు మీ వదిన గారి దగ్గర కూర్చొని అంతా చెప్పరా. వాణి దగ్గర కూర్చొని జరిగినదంతా చెప్పాడు శేషుబాబు. వాణి గుండె పగిలినట్లయింది. మరిదిగారు, ఏంటిది? నిక్షేపంగా ఉండే నా చెల్లికి పిచ్చి పట్టిందా? ఇదంతా కళా నిజమా? ఏం చేస్తాను తల్లి, ఇదంతా మా ప్రారంధం. ఈ వయసులో ఇలాంటి దారుణాలన్నీ చూస్తూ బతకమని ఆ భగవంతుడు నా నుదుట రాశాడు. శారద నాకు కోడలు కాదమ్మా, కూతురు. ఎంత మంచి పిల్ల, ఎంత మంచి మనసు. బంగారం లాంటి అమ్మాయిని నాకు కోడలుగా ప్రసాదించినందుకు ఆ భగవంతుణ్ణి మొక్కని రోజు లేదు. అమ్మవాణి, శారదకు ఇంకా పిల్లలు కలగలేదన్న మనోవేదన పట్టుకుందమ్మా. పగలు రాత్రి అదే ఆలోచనలతో మనసు పాడు చేసుకుంది. అప్పటికి నేను అబ్బాయి ఎన్నో రకాలుగా నచ్చచెబుతూనే ఉన్నామమ్మా. మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు కలక్కపోతేనేం, ఏ అనాథ శరణాలయం నుంచో ఓ బిడ్డను తెచ్చుకొని పెంచుకుందాం, దానికింత బాధపడ్డం ఎందుకు అనేవాళ్ళం. అంతేకాదమ్మా, నీ చెల్లెలు ఈ మధ్య మరో బాంబు పేల్చిందమ్మా. ఇంట్లో బిడ్డా పాపం లేకుండా ఎంతకాలమని బతుకుతాం? ఎవరో అమ్మ కన్న బిడ్డని ఎక్కడి నుంచో తెచ్చుకుంటే వాళ్ళు మన రక్త సంబంధికులు ఎలా అవుతారు? నాకింకెలాగూ సంతానయోగం లేదు కనుక ఇంక నా బతుకు ఇలా తెల్లారిపోవాల్సిందే. కానీ మీ అబ్బాయితోనే మీ వంశం ఆగిపోకూడదు. మీ అబ్బాయికి మరో పెళ్లి చెయ్యండత్తయ్యా అంటూ సాధింపు మొదలుపెట్టింది. మాకు వంశాంకురం లేకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం అలాంటి మాటలు మాట్లాడకమ్మా. మేం తట్టుకోలేమంటే మా మాట ఖాతరు చేసేది కాదు. తన భర్తకు మారుమనువు చెయ్యమని తన చేతిలో నా చెయ్యి వేయించుకొని ప్రమాణం చేయించుకుంది. పిచ్చి తల్లి, ఈ కాలంలో పుట్టాల్సింది కాదు. అంత మంచి బుద్ధినిచ్చిన ఆ భగవంతుడు పిల్లలు లేకుండా చేసి చిన్నచూపు చూశాడు. పేట కొంగుతో కళ్ళొత్తుకోసాగింది సరస్వతమ్మ. ఆమెను ఓదార్చడం వాణి వంతైంది. అత్తయ్య, మీరు బాధపడకండి. మీరు శేషుబాబు ఎంత మంచివారో నాకు తెలియదా? ఏం చేస్తాం, మీలాంటి దేవతల మధ్య బతకడానికి నా చెల్లికి ప్రాప్తం లేకుండా పోయింది. అంతా మన దురదృష్టం. మీ అబ్బాయిది ఇంకా చిన్న వయసు. శారదకు పిల్లలు కలక్కపోవడం అనే లోపం ఒక్కటే కాకుండా మతిస్థిమితం కూడా తప్పింది. అది ఎప్పటికి బాగవుతుందో ఆ భగవంతుడికే తెలియాలి. ఈ పరిస్థితుల్లో మీరు మీ అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేయడమే సమంజసంగా ఉంటుంది. మరిది గారు, మీరు నా కూడా వచ్చి శారదను డిశ్చార్జ్ చేయిస్తే దాన్ని నా కూడా తీసుకుపోతాను. ఎంతకాలమని డబ్బు ఖర్చు పెట్టి దాన్ని హాస్పిటల్లో ఉంచుతాం? అత్తయ్య, మీరేమంటారు? నేనేమంటాను తల్లి, ఇంటి దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా చూసుకునే ఓపిక లేకే శారదను హాస్పిటల్లో చేర్చాం. ఇప్పుడు నువ్వు తీసుకెళ్తానంటున్నావు, సంతోషం. ఇప్పుడు మాకెంతో మనశ్శాంతి లభించినట్లుందమ్మా. కాగల కార్యం గంధర్వులే తీర్చినంత ఆనందంగా ఉంది సరస్వతమ్మకు. మరిది గారు, మీరు నా కూడా వచ్చి శారదను డిశ్చార్జ్ చేయించే ఏర్పాటు చేయాలి. అలాగే మీరు శ్రమ అనుకోకుండా శారదను ఊరికి తీసుకెళ్లేటప్పుడు నాకు సాయంగా మీరు రావాలి. ఎందుకంటే దారిలో శారద ఏమన్నా గొడవ పెట్టినా నేనొక్కతిని మేనేజ్ చేయలేను. ఏమంటారు? ష్యూర్, నేను తప్పకుండా మీకు సహాయంగా వస్తాను. శారద సమస్య అంత త్వరగా ఓ కొలిక్కి వచ్చినందుకు మనసులోనే తెగ ఆనందపడిపోతున్నారు ఆ తల్లి కొడుకులు. వాణి, శేషుబాబు శారదను తీసుకుని ఊరికి చేరుకున్నారు. ఇంటికి చేరేసరికి అక్కడి ఏర్పాట్లు చూసి విస్తుపోయాడు శేషు. వదినగారు, ఏమిటిదంతా? ఈ పూజా సామాగ్రి, ఈ వేపమండలు, ఈ మనుషులు, ఎందుకు ఇవన్నీ? చెప్తా, వాళ్ళంతా నా వాళ్ళు. ఇంకా ఈ పూజా సామాగ్రి, ఈ వేపమండలు ఇవన్నీ నీకోసమే. ఇప్పుడు మరింత కంగు తిన్నాడు శేషు. నాకోసమా? నాకేం అర్థం కావడం లేదే. నా కోసం ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే నీకు పట్టిన భూతప్రేత పిశాచాల్ని వదిలించటానికి. అప్పటికప్పుడు కోపం ముంచుకొచ్చేసింది శేషుబాబుకి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మీ చెల్లిలాగా మీకు పిచ్చి పట్టిందా? లేదు మరిది గారు, నాకెలాంటి పిచ్చి లేదు. మా చెల్లికి మాత్రం పిచ్చి పట్టింది. ఐఎమ్ సారీ. పిచ్చెక్కించారు.
దానికి పట్టిన పిచ్చి వదిలించటానికి దాన్ని తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేశారు. మరి మీకు పట్టిన డబ్బు పిశాచాన్ని వదిలించటానికి ఎలాంటి హాస్పిటల్స్ లేవు కదా. నీ జబ్బుకు మందు నేను కనిపెట్టి ఆ ఏర్పాట్లు ఇక్కడ చేశాను. అడిగో అతనే నీ జబ్బు పోగొట్టగల కరెక్ట్ డాక్టర్. కాదు కాదు, మాంత్రికుడు. అరే, ఇంకా చూస్తారేంటి బాయి, మీ పని మీరు కానివ్వండి. చెల్లెల్ని తీసుకొని ఆమెతో లోపలికి వెళ్ళిపోయింది వాణి. ఆమె మాట కోసమే కాచుకున్న అక్కడ ఉన్న నలుగురు కుర్రాళ్ళు తక్షణమే రంగంలోకి దిగిపోయారు. వీధి తలుపులు మూసి తాళం బిగించేశారు. శేషుకి ఒంటి మీద డ్రాయర్ తప్ప అన్నీ బలవంతంగా లాగేశారు. అతన్ని ఈడ్చుకొచ్చి హాలు మధ్యన కుదేశారు. మాంత్రికుడని పరిచయం చేసిన అతను పసుపు, కుంకుమ, వేపమండలు, నిప్పుల కుంపటి, సాంబ్రాణి, గుగ్గులం, ఎండిమిర్చి సిద్ధంగా పెట్టుకున్నాడు. శేషు జుత్తు ఒడిసి పట్టుకొని అతని ఒళ్ళంతా పసుపు కుంకుమ జల్లుతూ వేపమండలతో అదే పనిగా బాదుడు మొదలెట్టాడు. ఏం జరుగుతుందో కూడా ఊహించుకోలేని ఆ శేషు వేపమండల దెబ్బలు తన ఒంటి మీద కొరడా దెబ్బల్లా పడుతుంటే టారెత్తిపోయాడు. అతని పట్టు నుంచి వదిలించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. కానీ జమాజట్టి లాంటి వస్తాదులా ఉన్న అతని ముందు శేషు ఎందుకు పనికి రావడం లేదు. ఇంతలో మరొకడు కుంపటి శేషు ముందుకు నెట్టాడు. నివురుగప్పి ఉన్న నిప్పుల్ని ఎర్రగా రాచేసి దానిలో సాంబ్రాణి, గుగ్గిలం చల్లి శేషు మొహాన్ని దాని దగ్గరలో ఉంచారు. ఓ పక్క ఆ పొగ ఊపిరాడకుండా చేస్తుంటే మరో పక్క వేపమండల తెప్పలు శరీరాన్ని రక్తసిక్తం చేస్తున్నాయి. బాబోయ్, ఆపండి, నన్ను కొట్టకండి, నేను చచ్చిపోతాను. శేషుబాబు బాధతో అరుస్తున్నాడు. ఇంతలో 2 ఎండుమిర్చి తీసి కుంపట్లో వేశారు. అంతే, కళ్ళంట ముక్కంట అదే పనిగా నీళ్లు కారిపోతున్నాయి. దగ్గుతో ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. మిగిలిన వాళ్ళు ముక్కులకు మాస్కులు తగిలించుకున్నారు. ఇక సొమ్మసిల్లి పడిపోయే స్టేజ్కొచ్చేశాడు శేషు. అప్పుడు లోపల నుంచి వాణి వచ్చిందక్కడికి. అక్కడున్న వాళ్ళు ఆ సరంజామా అంతా తీసుకుపోయారు. ఎలా ఉంది మరిది గారు? శవంలా పడి ఉన్న శేషుబాబు దగ్గరకొచ్చి అడిగింది వాణి. దగ్గుతో ఉక్కిరి బిక్కిరైపోతున్నాడతను. కాస్త రెస్ట్ తీసుకోండి మరిది గారు, 10 నిమిషాల్లో సెకండ్ కోటింగ్ ఇప్పిస్తాను. అంతే. ఆ మాటతో బోరుమన్నాడు శేషు. తక్షణం వాణి కాళ్ళు పట్టేసుకున్నాడు. ఏం పాపం, ఇప్పుడు కాలబేరానికొచ్చావు? నీ భార్య ఓ మనిషేనన్న మాట మర్చిపోయి దాన్ని నానా రకాలుగా టార్చర్ పెట్టి ఇంట్లో నువ్వు నీ అమ్మ నాటకమాడి దానికి పిచ్చి అనే ముద్ర వేసి మెంటల్ హాస్పిటల్ డాక్టర్కు దంటిగా డబ్బు ముట్ట చెప్పి రాక్షసుల్లా నా చెల్లిని తీసుకెళ్ళి ఆ నరక కోపంలో వదిలి వస్తావా? పిల్లలు పుట్టకపోవడానికి కారణం నువ్వైతే అది నా చెల్లి దోషంగా నమ్మించి ఆ 2 కారణాలు చూపించి నా చెల్లిని వదిలించుకొని మంచి కట్నంతో వచ్చే మరో అమాయకురాలి మెడలో తాళి కట్టడానికి రెడీ అవుతున్నావా? ఏరా, ఆడదంటే నీ దృష్టిలో మరీ ఇంత చులకనైపోయిందా? నా అదృష్టం బాగుండి నా చెల్లికి ఎవరో సాయపడ్డం వల్ల అది రాసిన ఉత్తరం నాకు చేరింది. తక్షణం నేను బయలుదేరి వచ్చి నాటకీయంగా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వే తెలివైన వాడవనుకుంటున్నావేమో. ఈ నిమిషంలో నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను కటకటాల వెనక్కి గెంటించగలను. కానీ నా చెల్లి ఆ మెంటల్ ఆసుపత్రిలో ఆ కరెంటు షాక్కి వాళ్ళు పెట్టే హింసలకి ఎలా బాధపడిందో నీకు తెలిసి రావాలి కదా. అందుకే ఇంత ఏర్పాటు చేశాను. బాయ్, 10 నిమిషాలైనట్లుంది, రండి, సెకండ్ రౌండ్ కోటింగ్ మొదలెట్టండి. బోరుమన్నాడు శేషుబాబు. నన్ను క్షమించండి, నా బుద్ధి గడ్డి తిని శారదను అలా బాధ పెట్టాను. ఇంకెప్పుడూ అలా జరగదు. శారదను ప్రాణంగా చూసుకుంటాను. వదినా, దయచేసి నన్ను మన్నించి వదిలేయండి. ఆమె కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు. ఇద్దరొచ్చి అతన్ని అవతలకి ఇచ్చారు. అందితే జుత్తు, అందకుంటే కాళ్ళు. నువ్వు నీ అమ్మ మెత్తని కత్తులరా. ఇంక నా చెల్లిని నీ దగ్గరకు పంపేంత వెర్రిదాన్ని కాదు నేను. అలాగని మరో అమ్మాయి మెల్లో తాళి కట్టాలని చూసావా? సహించేది లేదు. ఇంక ఈ జన్మకి నువ్వు పెళ్ళి పెళ్ళామనే మాట ఎత్తకూడదు. నువ్వు నీ అమ్మ నా చెల్లిని ఏ విధంగా టార్చర్ చేసింది, నా చెల్లి ఎలాంటిదో, ఆమెను నువ్వు ఏ స్థితికి తెచ్చావో అన్నీ సమస్తం ఇదిగో
ఈ పేపర్ మీద రాసి ఉంచాను. ఇదిగో ఇక్కడ నీ సంతకం పెట్టు. ఈ పేపర్ చాలు నీ బతుకు అధోగతి పాలవ్వడానికి. నా చెల్లి నీకు విడాకులివ్వదు. నువ్వు మరెవరిని పెళ్ళాడటానికి వీల్లేదు. ఎప్పుడైనా వెర్రి వేషాలు వెయ్యబోయావా ఈ పేపరు పోలీసుల చేతిలో ఉంటుంది. ఇక్కడ సంతకం పెట్టు. శేషుబాబుతో బలవంతంగా సంతకం పెట్టించింది వాణి. ఇంక ఇప్పుడు సెకండ్ కోటింగ్ మొదలెట్టండి. ఆ పైన ఊపిరాడుతుంటే తీసుకుపోయి బయట వదిలేసిరండి ఈ కుక్కని చెప్పేసి విసురుగా లోపలికెళ్ళిపోయింది వాణి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.